ఎక్కడి నుంచి తయారు చేస్తారండి. సో దీని వల్ల మనకి ఏమవుతుందంటే ఏదైతే అరిగిపోయిన జాయింట్స్ ఉన్నాయో వాటిలో తిరిగి మళ్ళీ గుచ్చి కొడుతుంది అనమాట. మరి గతంలో మన పెద్దవాళ్ళందరికీ మోకాలు నొప్పి ఎందుకు లేవు, మనకి ఈ జనరేషన్ మోకాలు నొప్పి ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళు పుష్కలంగా నత్త మాంసం ఎక్కువ తినేవారండి. మొళ్ళలు తినేవారు, నత్తలు తినేవారు, వాళ్ళ ఇష్టం చీడ ఏది దొరికితే అది తెచ్చుకుని తినేవారు. ఇప్పుడు నత్తలు తెచ్చిచ్చామే అనుకోండి, ఎంతమంది ఒకటి దగ్గర అడిగి ఉన్నారు ఇక్కడ నత్తలు ఒకటి తినడానికి వండుతూ రాదు. ఓకే, మేడం గారు వండుతూ రాదు, తినడం ఇష్టం, నాకు వండుతూ రాదు, తినడమే ఇష్టం. సో అలాగే ఏంటంటే దాంట్లో న్యాచురల్ ఫుడ్ అండి, అది ఎక్కువ తీసుకునేవారు కాబట్టి ఏమైందండి మొక్కల్లో గుజ్జని అరిగిపోకుండా ఉండేది. కానీ వాళ్ళు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. అది మనకి వాళ్ళు నత్తలు దొరుకుతున్నాయి, కానీ అవి కూడా ఎక్కడ చేలో దొరుకుతున్నాయి. మరి చేలో మనం ఏం కొడుతున్నాం మళ్ళీ మొక్కలే. సో అవి తిన్నా మళ్ళీ అనారోగ్యమే. కాబట్టి సముద్రపు ఆచరణ నత్త ఏది అవుతుందో దాని నుంచి తయారు చేస్తున్నారండి. తిరిగి మనకి గొమ్ము కొట్టడానికి, రూబ్రికేషన్ బాగా అవ్వడానికి. కొంతమందికి L1, L4, L3 అంటాము, L4 సరిపోయి అంటారు. సో మొక్కలు ఇప్పటికి అన్నిటికీ కూడా బాగా పనిచేస్తున్నారు అనమాట. ఓకేనండి. కాల్షియం, గ్లూకోజమైన్తో పాటు కాల్షియం కంపల్సరీ. ఇందాక మీకు చెప్పాను, వాళ్ళు గుండె ఉన్న వాళ్ళు ఏం వాడాలన్నాను, ఫ్లాక్స్ ఆయిల్ వాడాలని చెప్పాను. ఎస్ అదే గుండె కూడా ఇది కావాలి. ఎందుకనంటే గుండె ముడుచుకొని తెరుచుకున్నప్పుడు కాల్షియం అవసరం అవుతుందండి. ఎప్పుడైతే మనం ఆ కాల్షియం ఇవ్వలేదనుకోండి, అది మన పెద్దలు ఎక్కువ చిన్న చేపలు తినమని ఎక్కువ చిన్న చేపలు తింటే ఏముంటుంది, దాంట్లో ముళ్ళు కూడా నవ్వులు మింగేసినప్పుడు కాల్షియం అయిపోతుంది. మన బోన్ కాల్షియమే కదండి. ఎస్ మన పన్ను కాల్షియమే. మరి ఇటు బలం ఎక్కడి నుంచి వస్తుంది, బయట నుంచి ఇస్తున్నామా అన్న. మన చిన్న చేపలు దొరుకుతాయి బయట. ఫుడ్తో పాటు నేను చెప్తున్నాను, అంటే మన మెడిసిన్ కాదండి ఇది. ఏం కాదు, మెడిసిన్ కాదు ఇది. ఇది అన్నీ కూడా సప్లిమెంట్స్ అనమాట. ఫుడ్ నుంచి తీసినవే. మనం ఏవైతే తిని వదిలేసినవో మన పూరీలు అవి మళ్ళీ తిరిగి ఏం చేశారంటే క్యాప్సూల్ రూపంలో ఇస్తున్నారు ఇక్కడ. సో దానికోసం మనకి పనిచేస్తుంది. గుండు లబ్ డబ్ అని కొట్టుకోవడానికి కూడా కాల్షియం అవసరం, అర్థమవుతుందా. సో ఎప్పుడైతే మనకి కాల్షియం లోపలికి వెళ్ళలేదనుకోండి, బాడీ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా స్ట్రోక్, ఓన్లీ కొలెస్ట్రాల్ వల్లే కాదు కాల్షియం డిఫిషియన్సీ కూడా వల్ల స్ట్రోక్ రావచ్చు. గుండు వీక్ అయిపోతుంటుంది అనమాట అండి. సో దానికోసం కాల్షియం కంపల్సరీ. పెద్దవాళ్ళకి అయితే 1000 mg, అంటే రోజుకి 2 క్యాప్సూల్స్. పిల్లలకి అనుకోండి రోజుకి 1 క్యాప్సూల్ అవ్వచ్చు, అర్థమవుతుందా. రైట్. మరి ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి మనకి. మెయిన్గా వచ్చినప్పటికీ నా ఫేవరెట్ ప్రోడక్ట్ కూడా చెప్తాను. ఇవాళ నన్ను ఈ వెస్టేజ్ పరిచయం చేసిన ఒక ప్రోడక్ట్ అండి.